గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం, తిథి త్రయోదశి ఉదయం 7:19, తదుపరి చతుర్దశి, నక్షత్రం పుంబ పూర్తి, వర్షం మధ్యాహ్నం 1:31 నుంచి 3:19 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:21 నుంచి 7:57 వరకు, రాత్రి మళ్ళీ తిరిగి అమృత గడియలు 12:21 నుంచి 2:09, రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు, సూర్యోదయం ఉదయం 6:21, సూర్యాస్తమయం సాయంత్రం 6:24. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే 7 రోజుల ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటూ వార్తించారు. ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతి 28న మళ్లీ హాజరుపరచాలని ఆదేశించిందట. దీనిని ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు ఈనాడులో. మేడిగడ్డ నిర్మాణం లోపాలమయం, ట్రయల్ కోర్టుకు వెళ్ళండి, దర్యాప్తును ఎదుర్కొంటున్న కంపెనీల భూరి విరాళం, విచ్చలవిడిగా ప్రైవేట్ నిఘా, కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, కాలంలో అరెస్ట్ అయిన సీఎంగా కొనసాగొచ్చు, మరో 2 భారత అభ్యర్థులు ఖరారు, 3 అంచెల ఊహం 14 సీట్లే లక్ష్యం అంటూ ఆవర్తించారు. ఆరంభ ధమాకా చెన్నైదే, ధరలో కోతకే ప్రాధాన్యం, అంతా అనుమానాస్పదమే, ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడానికే ఈడీ అరెస్టులు. ఇవి ప్రధాన హెడ్లైన్స్గా ఇచ్చారు. 7 రోజులు ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతి 28న మళ్లీ హాజరుపరచాలని ఆదేశించిందట. ఆప్ అగ్రనేత కుంభకోణం సూత్రధారని ఛార్జ్ షీట్లో స్పష్టీకరణ. సౌత్ గ్రూప్ సంస్థకు అనుకూలంగా మద్యం పాలసీ, ప్రతిఫలంగా అవాలా మార్గంలో భారీగా ముడుపులు, ట్రయల్ కోర్టులో ఈడీ వాదనలంటూ వార్తించారు. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, పంజాబ్, హర్యానాలో లాఠీచార్జ్, ఈసీకి ఇండియా కూటమి మెమరాండం, కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అంటూ భారత అధినేత కేసీఆర్ మాట్లాడారట. అప్కాలంలో అవినీతిపై పోరాటం నుండి అదే అవినీతి ఉబిలో చిక్కిన అధినేత కేజ్రీవాల్. అరెస్ట్ అయిన సీఎంగా కొనసాగొచ్చు, చట్టంలో రాజీనామా నిబంధన లేదు, కేజ్రీవాల్ పై న్యాయ నిపుణులు వెల్లడించారట. ట్రయల్ కోర్టుకు వెల్లడి, బెయిల్ పిటిషన్పై కవితకు సుప్రీంకోర్టు నిర్దేశం, ఆమె అరెస్టులో రాజ్యాంగబద్ధతపై ఈడీకి నోటీసులు, 6 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారట. మేడిగడ్డ నిర్మాణం లోపాలమయం, అనుసరించాల్సిన మెథడాలజీకి విరుద్ధంగా బ్యారేజ్ పనులు జరిగాయట. 3వ రోజు విచారణలో నిపుణుల కమిటీ దృష్టికి కీలక అంశాలు వచ్చాయి. అన్నారం మేడిగడ్డ మధ్య వ్యత్యాసాలు ఎందుకు, డిపిఆర్ ఆమోదం పొందక ముందే గుత్తేదారుతో ఒప్పందం ఎలా, పలు ఇంజనీరింగ్ విభాగాలను ప్రశ్నించిన ఐఆర్ బృందం అని చెప్పేసి వార్తించారు. దర్యాప్తును ఎదుర్కొంటున్న కంపెనీలు భూరి విరాళం, భాజపాకు రూపాయలు 2,471 కోట్లు ఇచ్చిన 41 సంవత్సరాల పిటిషన్లు ఆరోపణ, ఇది చందా ఇవ్వు దందా చేసుకో పథకం. ప్రశాంత్ భూషణ్ మాట్లాడారు. విచ్చలవిడిగా ప్రైవేట్ నిఘా అంటూ వార్తించారు. ప్రణీత్ రావు కేసులో తెరపైకి మరికొందరు. ఐ న్యూస్ మీడియా సంస్థ నిర్వాహకుడు ఇంట్లో సోదాలకు వెళ్లిన పోలీసులు, 2 విశ్రాంత ఉన్నతాధికారులు, మరో 2 అదనపు ఎస్పీల పాత్రపైన ఆరా అంటూ వార్తించారు. మరో 2 భారత అభ్యర్థులను ఖరారు చేశారు. మెదక్ వెంకట్రామరెడ్డి, నాగర్ కర్నూల్ ప్రవీణ్ కుమార్. ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్. 3 అంచెల ఊహం 14 సీట్లే లక్ష్యం. లోక్సభ, అసెంబ్లీ పోలింగ్ బూత్ స్థాయిలో సమన్వయ కమిటీలు, ప్రతి పోలింగ్ బూత్ కమిటీలో 5 కీలక సభ్యులుంటారట. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ముఖ్య నేతలతో సమావేశమై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. భరాసా ఎంపీ కేకే మేయర్ విజయలక్ష్మితో కాంగ్రెస్ చర్చలు జరిపింది అంటూ ఆంక్షనిచ్చారు. అలాగే ధరల్లో కోతకే ప్రాధాన్యం, ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు, అకాల వర్షాలతో అన్నదాతల్లో ఆందోళన, మద్దతు ధర కంటే తక్కువకే కొంటున్నారు వ్యాపారులు అని చెప్పేసి చెప్తున్నారు. అంతా అనుమానాస్పదమే, వైకాపా పెద్దల జోక్యం లేకుండానే సిబిఐని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా అంటూ వార్తించారు ఈనాడులో. ఏపీలో కలకలం రేపిన డ్రగ్స్ కంటైనర్ పోర్టులో విచారణ సమయంలో పరిణామాలపై అనుమానాలు, సిబిఐ జడ్జి సమక్షంలో నమూనాల సేకరణ, సంధ్య ఆక్వా ప్రతినిధులు ఫోన్ కాల్స్, నగదు లావాదేవీలపై ఆరా తీస్తున్నారట. ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడానికే ఈడీ అరెస్టులు చేస్తుంది అంటూ లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే కవిత నిర్బంధం, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న కేంద్రం, భరాసా ఎంపీలు ధ్వజం అంటూ ఆంక్షనిచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. సాగు చేస్తేనే భరోసా, నాగర్ కర్నూలు నుంచి ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి వెంకట్రామరెడ్డి. వలస నేతలకు టికెట్లపై కాంగ్రెస్లో లొల్లి, 6 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు, మత్తు చుట్టూ చుట్టాలే,
ఇవి ప్రధాన హెడ్లైన్స్ గా ఇచ్చారు సాక్షిలో. సాగు చేస్తేనే భరోసా, సీజన్ ముందు కాకుండా మధ్యలో లేదా చివర్లో రైతు భరోసా కింద ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుందంట. మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తుంది. రైతులు అన్ని ఎకరాల్లో పంటలు వేశారనే వివరాలు సేకరణ, శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, ఇతర మార్గాల ద్వారా పక్కాగా లెక్క తెలిసే యోచన. ఇందుకు అనుగుణంగానే రైతు భరోసా సాయం విడుదల. ఇది కూడా 5 ఎకరాల లోపు రైతులకి అందించే యోచన. ప్రస్తుతం 2 సీజన్లకు కలిపి 3.4 కోట్లకు పైగా ఎకరాలకు పెట్టుబడి సాయం. ఇందులో పంటలు సాగయ్యేది 2.9 కోట్లు ఎకరాల్లోనే అంటున్న వ్యవసాయ శాఖ. మిగతా 98 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందనట్లే. యాసంగిలో సగానికి పైగా విస్తీర్ణానికి పథకం వర్తించినట్టే అంటూ వార్తిచ్చారు. నాగర్ కర్నూలు నుంచి ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి వెంకట్రామరెడ్డి భరోసా బీఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు మొత్తం 13 మందిని ఖరారు చేసింది. పెండింగ్లో నల్గొండ, భువనగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలు. మెదక్ లోక్సభ నియోజకవర్గ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారట. వలస నేతలకు టికెట్లపై కాంగ్రెస్లో లొల్లి మొదలైందట. దానికి సంబంధించిన వివరాలు సాక్షులు ఇచ్చారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. రంజిత్ రెడ్డి, దానం, సునీత, మహేందర్ రెడ్డిలకు టికెట్లు ఇవ్వడంపై అభ్యంతరం పునఃసమీక్షించాలంటూ పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు టీపీసీసీ నేత నిరంజన్ లేఖ రాశారట. 6 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి 2, బీఆర్ఎస్ నుంచి 3, ఒక సిపిఐ ఎమ్మెల్యేకు జారీ. వారి ఎన్నికను సవాల్ చేస్తూ 3 బెంచ్ల వద్ద 7 పిటిషన్లు విచారణ. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం. వచ్చే నెలలో వేర్వేరుగా విచారించనున్నారట. మత్తు చుట్టూ చుట్టాలి. సంధ్య ఆక్వా ఎండీ కోటయ్య చౌదరి టీడీపీ పెద్దలకు సన్నిహితుడు. దామచర్ల, రాయపాటి, లావ్ కుటుంబాలతో అత్యంత సన్నిహితం. బాలయ్య చిన్నల్లుడు భారత్ కుటుంబంతో బంధం. పురంధేశ్వరి కుటుంబంతో వ్యాపార స్నేహబంధం. దామచర్ల సత్య నారా లోకేష్ కు ముఖ్య అనుచరుడు. పొత్తు భరోసాతోనే డ్రగ్స్ దందాకు బరి తెగింపు. సమగ్ర విచారణకు వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేశారు అనే వార్త ఇచ్చారు. సాక్షులు మరికొన్ని వార్తలను చూద్దాం. దేశ ముద్దుర్లు టీడీపీ కాంగ్రెస్ వేరు కాదని, ఏపీలో కాంగ్రెస్ ను చంద్రబాబే డబ్బులిచ్చి మరీ నడిపిస్తున్నారని మరోసారి బయటపడిందట. ఈడీ కస్టడీకి కేజ్రీవాల్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందట. చెన్నై శుభారంభం. ఐపీఎల్ తొలి మ్యాచ్లో బెంగళూరుపై 6 వికెట్లతో విజయం సాధించింది. చిరుతలు అంటూ దుండగులపై చిరుత పులులా విరుచుకుపడ్డారు. ఇప్పుడు మరికొన్ని వార్తలను చూద్దాం. తాకట్టు వెనుక కనికట్టు ఏమిటి? వరంగల్ జైలు స్థలం మార్టిగేజ్పై విజిలెన్స్ విచారణ. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం 56 ఎకరాల్లో తనక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ₹1,173 కోట్లు రుణం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో TSSHCL ఏర్పాటు. దీనిపై ఫిర్యాదులు రావడంతో రంగంలోకి విజిలెన్స్. బ్యాంకుతో ఒప్పందం వివరాలు ఇవ్వాలి అంటూ ఆదేశించారనే అంశాన్ని ఇచ్చారు. మెదక్ నుంచి వెంకట్రామరెడ్డి. 90 కిలోల నిషేధిత డ్రగ్ పట్టువేత. విలువ ₹8.99 కోట్లు. బొల్లారంలో తయారీ, విదేశాలకు ఎగుమతి అంటూ వార్తిచ్చారు. విరుంద్ నగర్లో బరిలో నటి రాధిక. 14 మందితో బీజేపీ జాబితా విడుదల. విజయకాంత్ కుమారుడిపై పోటీ. ఇస్రో పుష్పక్ పరీక్ష విజయవంతం. సురక్షితంగా దిగిన RVL LREX 0.2 అంతరిక్ష వ్యర్థాల నియంత్రణలో ముందడుగు అని చెప్పేసి వార్తించారు. మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు ఇంట్లో తనిఖీలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సోదాలు. ఆయన US వెళ్లినట్లుగా గుర్తింపు. ట్యాపింగ్ లో ఓ మీడియా యజమాని ప్రణీత్ రావు స్టేట్మెంట్తో ఆయన ఇంట్లో సోదాలు, ఆధారాలు లభ్యం. బాలికపై అత్యాచార యత్నం. భూపాలపల్లి సైబర్ క్రైమ్ CI సంపత్ అరెస్ట్. ఫోక్స్ కేసులో రిమాండ్కు అని చెప్పేసి ఆంక్షలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మోదీ ఇంటికి ముట్టడి. 26న ప్రధాని నివాసం వద్ద ఆందోళనకు ఆఫ్ పిలుపునిచ్చింది. ఆ అంశాన్ని ఇచ్చారు. ఈ కోర్టు చరిత్ర సువర్ణాక్షరాలతో రాయబడదేమో. ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ఆవేదన. మద్యం కేసులో సుప్రీం విచారణపై ఆక్రోశం అంటూ వార్తించారు. ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అంటూ కేసీఆర్ తెలిపారు. బీజేపీ బి టీం రేవంత్. ప్రజాస్వామ్యం అపహాస్యం. బెంగాల్ మంత్రి నివాసంలో ఈడీ సోదాలు. ఏసీబీ వలలో సీతక్క దోస్త్. ₹1900 లంచం తీసుకుంటూ పట్టుబడిన తస్లిమా మనుకోట సబ్ రిజిస్టర్తో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగి కూడా అంటున్నారు. కాంగ్రెస్ను నమ్ముకున్నోళ్లకు అన్యాయం. ఖర్గేకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ లేఖ. మరో 2 బీఆర్ఎస్ టికెట్లు అంటూ అంశాన్ని ఇచ్చారు. ఏది జలం, ఎవరు నిజం? ఇంతకీ సాగర్లో నీళ్లు ఉన్నట్ట లేనట్ట?
తాగునీటికి డోకా లేదంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోటాకు మించి వాడారంటున్న కేఆర్ ఎంపీ. అదనంగా తీసుకున్న 4.7 టీఎంసీలు ఏమాయే, చెరువులు నింపలేదు, ఎక్కడ వారారో తెలియదు అంటూ ఆంక్షించారు. ఆ ఇద్దరిపై వేటు వేయండి. 6 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు, పెండింగ్లో మరో 4 ఎలక్షన్ పిటిషన్లు. పార్టీ ఫిరాయించిన పట్నం కున్లపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిందట. మే 7 నుంచి ఎబ్సెట్, జూన్ 5, 6న ఐసెట్ లోక్సభ ఎన్నికల దృష్ట్యా ప్రవేశ పరీక్షలు తేదీలో మార్పులు, పాత షెడ్యూల్కు 2 రోజులు ముందుగానే నిర్వహణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి వెల్లడించారట. ఊపిరితిత్తుల క్యాన్సర్కు వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన బ్రిటన్ శాస్త్రవేత్తలు అంటూ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు నమస్తే తెలంగాణలో ఇచ్చారు. అమెరికాలో జర భద్రం, స్థానిక చట్టాలను గౌరవించడం చాలా ముఖ్యం, విపత్తులు తెచ్చే పరిస్థితులకు దూరంగా ఉండండి, భారత విద్యార్థులకు ఇంద్రనూయి సూచనలు ఇచ్చారట. రసతలానికి రూపాయి ఆల్ టైమ్ కనిష్టానికి దేశీయ కరెన్సీ ఒకరోజే 48 పైసలు పతనం, డాలర్తో పోల్చితే 83.61కి మారకం విలువ అని చెప్పేసి ఆంక్షను ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు సిద్ధి వినాయక ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक
नाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धि विनायक कृपाकरा सिद्धि विनायक कृपाकरा। ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే పట్టాలెక్కనున్న వయోజన విద్య నవభారత్ సాక్షరత కార్యక్రమానికి ఏర్పాట్లు అంటూ వార్తించారు. 100% అక్షరాస్యత సాధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరో ప్రభుత్వ ప్రయత్నాన్ని శ్రీకారం చుట్టాయి అంటూ వార్తించారు. అతివలు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి. వివిధ ప్రభుత్వ శాఖ కార్యాలయాల్లో పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగులు విధులు నిర్వహించడం బేష్ అని జిల్లా పాలనాధికారి రాజుగాంధీ హనుమంత్ తెలిపారట. మార్కెట్ యార్డుకు సెలవులు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఈ నెలాఖరు వరకు కేవలం 2 రోజులు మాత్రమే పసుపు పంట కొనుగోలు ఉంటాయని సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి వెంకటేశం తెలిపారట. స్వల్పంగా పెరిగిన పోలింగ్ కేంద్రాలు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో వచ్చే జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి పోలింగ్ కేంద్రాలు స్వల్పంగా పెరిగాయని చెప్పేసి వార్తించారు. రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాలతో రైతులకు నష్టం జరుగుతుందంటూ అంశాన్నిచ్చారు. జట్టు కట్టి మద్దతు తగ్గించి ఆందోళనలో తెల్లజొన్న రైతులు. విధులకు ఎగనామం గుత్తేదారుడి అవతారం. ఉప కేంద్రం ఆపరేటర్ సస్పెన్షన్. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు అంటూ రాష్ట్ర విద్యాశాఖ అమలు చేసిన నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని డిఓ దుర్గాప్రసాద్ తెలిపారట. ధాన్యం ధర దళారుల దగ. క్వింటాల్కు రూపాయలు 200-300 నష్టం వస్తుందట. సీఎంని సన్మానించిన మానాల మోహన్ రెడ్డి ఆ అంశాన్నిచ్చారు. రాష్ట్ర సహకార యూనియన్ కార్పొరేషన్ చైర్మన్గా నియామకమైన మానాల మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారట. అన్నదాతలు ఆందోళన చెందొద్దు అంటూ అంశాన్నిచ్చారు. మహిళల హత్య కేసులో 4గురికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష. నల్ల చట్టాలు రద్దు చేయాలి అంటూ మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్. మరో 6 రిమాండ్ అంటూ ఆ అంశాన్నిచ్చారు. నీటి సంరక్షణపై సైకత చిత్రం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. బొట్టు బొట్టు ఒడిసి పట్టు. జల వనరుల రక్షణతోనే మానవ మనుగడ. క్రీడా బాణాలు నిర్లక్ష్యానికి ఆనవాళ్ళు అంటూ అంశాన్ని ఇచ్చారు. పిల్లలు సృజనాత్మకతను పదునెడదామా. బాల్ భవన్లో వేసవి ప్రత్యేక శిక్షణకు 27 నుంచి దరఖాస్తులు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. వ్యభిచారం చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. 21 నిధి అప్కే నిఖత్. ఉపాధి కూలీలకు తీపి కబురు. ఏప్రిల్ 1 నుంచి దినసరి కూలీ పెంపు. మార్చి 31 వరకు అవకాశం. ఆఫీసర్లు క్లబ్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి. కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించాలి అంటూ వార్తించారు. హైకోర్టు తీర్పుపై హర్షం. విద్యార్థినికి సన్మానం. రాష్ట్ర స్థాయి పోటీలకు చిమన్పల్లి విద్యార్థి. సబ్ జూనియర్ సాఫ్ట్వేర్ టోర్నీకి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. నిషేధిత మందులపై ఉక్కుపాదం అంటూ వార్తించారు. వరుస దాడులు చేస్తున్న డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు. పట్టుపడుతున్న నకిలీ తక్కువ క్వాలిటీ మందులు. కామారెడ్డి నిజామాబాద్ బోధనలలో కేసులని నమోదు చేశారట. నిఘా పటిష్టం. రుద్రూర్ శివార్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు. జిల్లాలో 18 చెక్పోస్టులు ఏర్పాటు. జిల్లాలో 437 సమస్యాత్మక కేంద్రాలు గుర్తింపు. ఎన్నికలకు కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారట. నవోదయలో విచారణ. మార్కెట్ యార్డుకు వరుస సెలవులు. ఓలీ ఆర్థిక సంవత్సరం ముగింపు లెక్కలు కారణంగా అని చెప్పేసి చెప్తున్నారు. 21 నిధి అప్కే నికట్. టీచర్లు సమయ పాలన పాటించాలి అనే అంశాన్ని ఇచ్చారు. పసుపు బోర్డు ఎక్కడుందో చెప్పాలి. ఎంపీకి అహంకారం ఎక్కువ. మళ్ళీ బాండ్ పేపర్ డ్రామా. బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ. కాంగ్రెస్కు 3వ స్థానమే. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు.
మిగిలింది వారం రోజులే. రూపాయలు 26.71 కోట్ల ఇంటి పన్నులకు రూపాయలు 22.47 కోట్లు వసూలు చేస్తారట. 84.12% లక్ష్యం పూర్తి. 120కి పైగా జీపీలో 100% అని చెప్పేసి చెప్తున్నారు. మహిళలు ఆత్మస్థైర్యంతో సాగాలి అంటూ కలెక్టర్ రాజగాంధీ హనుమంత్ టీఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు సన్మానం నిర్వహించారు. ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. వాటా దానం వెనక్కి గొర్రెల పంపిణీపై స్పష్టత కరువు. వాటా వాపస్ కోరిన లబ్ధిదారుల జాబితా సిద్ధం. పశుసంవర్ధక శాఖకు దరఖాస్తు చేసుకున్న 190 మంది. డబ్బులు వేసేందుకు బ్యాంకు ఖాతాలు మరోసారి పరిశీలన. త్వరలోనే కలెక్టర్ వద్దకు ఫైల్ వెళ్తుంది అని చెప్పేసి ఆ అంశాన్ని సాక్షిలో పూర్తి వివరాలతో ఇచ్చారు. బెబిలెత్తిస్తున్న కుక్కలు, గుంపులుగా తిరుగుతున్న శునకాలు, స్కూల్కు వాకింగ్కు బైక్పై వెళ్లే వారి వెంట పడుతున్న వైనం కనిపిస్తుంది. బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు జనం. మున్సిపల్ యంత్రాంగం చర్యలు శూన్యంగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపిక. ఆదిలాబాద్ పార్లమెంట్ సహ కోఆర్డినేటర్గా స్వామి యాదవ్. వివాహ పరిచయ వేదికను సద్వినియోగం చేసుకోవాలి అంటూ వార్తిచ్చారు. డాక్టరేట్ ప్రదానం చేశారు. వెంకటరమణ డాక్టరేట్ అందజేసిన ప్రొఫెసర్లు ఆ చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. పౌష్టికాహారంపై అవగాహన నిర్వహించారు. పోరాటాలకు విశ్వవిద్యాలయాల్లో కేంద్రం కావాలి అంటూ సదస్సులో మాట్లాడుతున్న నామాల ఆజాద్ అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. మహిళలకు మరింత ఉపాధి. ఎస్హెచ్జీలకు స్కూలు యూనిఫామ్లు కుట్టే బాధ్యత. ఒక్కో జతకు రూపాయలు 50 ఇవ్వనున్న ప్రభుత్వం. జిల్లాలో ముందుకొచ్చిన 2228 మంది మహిళలు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. రైతులకు ఆదుకోవాలి. ఎకరాకు రూపాయలు 25,000 పరిహారం అందించాలి అంటూ ఎంపీ అరవింద్ తెలిపారట. పల్లకు మతి భ్రమించింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారట. ప్రాజెక్ట్ లోపలికి వెళ్లొద్దు. లక్ష్మీ కాలువకు తగిన నీటి విడుదల, తనిఖీలు పక్కగా ఉండాలి అని చెప్పేసి ఆవర్తించారు. ఇంకొడు గుంతలు, ఫామ్ పాండ్లు నిర్మించుకోవాలి. పరీక్ష ఫీజు గడువు పొడిగింపు, పురాతన కట్టడాలపై పట్టింపేది అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. హత్య చేసేందుకు వచ్చి బైక్ చోరీ చేశారు. దొంగతనం కేసులో అరెస్టు. విచారణలో వెలుగులోకి నిజాలు బయటపడ్డాయంటూ ఆంక్షలు ఇచ్చారు. క్రైమ్ కార్నర్ చూసుకుంటే హత్య కేసులో 4గురికి జీవిత ఖైదు విధించారు. నిజామాబాద్ నగరంలో వైద్యుడి నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందిన ఘటన ఆర్మూర్ పట్టణంలో చోటు చేసుకుంది. అలాగే రోడ్డు ప్రమాదంలో వైద్యాధికారి మృతి చెందారు. వృద్ధుడు ఆదర్శమైన ఘటన కామారెడ్డి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష రాజంపేట్. బాలికను కొనుగోలు చేసి బలవంతపు వ్యభిచారం. 3 నిందితులు అరెస్ట్. హైదరాబాద్లో చోరీ. లింగంపేటలో విక్రయం. 2 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 8 బైకులు స్వాధీనం చేసుకున్నారు. అల్పోజలం పట్టివేత జరిగింది సదాశివనగర్లో. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. కాంగ్రెస్ టికెట్ ఎవరికో. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిపై వీడని ఉత్కంఠ అంటూ ప్రధాన వార్త ఇచ్చారు. ఎవరికి అవకాశం దక్కుతుందోనని చెప్పేసి పార్టీ నేతలలో చర్చ జరుగుతుంది. జీవన్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్న పార్టీ అధిష్టానం మరికొంతమంది పేర్లను కూడా పరిశీలించిన ఏఐసీసీ నేతలు. ప్రచారాన్ని మొదలుపెట్టిన బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు అని చెప్పేసి ఆంక్షలు ఇచ్చారు. పసుపు బోర్డును చూపించి ఓట్లు అడగాలి. ఓట్ల కోసమే నిజాం షుగర్ ఫ్యాక్టరీ బాండ్ పేపర్ డ్రామా. బీఆర్ఎస్ పార్లమెంటరీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు. ధాన్యం వ్యాపారులు సిండికేట్. వారం రోజుల్లో క్వింటాల్ రూపాయలు 300కు పైగా తగ్గిన ధాన్యం ధర అంట. వ్యాపారం సిండికేట్తో తగ్గుతున్న ధరలు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని సర్కారు. సన్న రకాలకు మద్దతు ధర మించి పెట్టాలంటున్నారు రైతులు అని చెప్పేసి వార్తించారు. ఎకరాకు రూపాయలు 25,000 చెల్లించాలి. ఫసల్ బీమా యోజనపై రాష్ట్ర ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదు అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. ఎడపల్లి మండలం పోచాలో నేల కొరిగిన పంటలను ఆయన పరిశీలించడం జరిగిందట. పంట నష్టంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదు. రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది. రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారట. రైల్ పాత పట్టాల తొలగింపు, కొత్త పట్టాల బిగింపు కోసం ప్రారంభమైన పనులు. డిచ్పల్లికి సంబంధించిన వార్తించారు. పోషకాహారాన్ని తప్పగా తీసుకోవాలి అంటూ మాట్లాడుతున్న జిల్లా అధికారి రసూల్ బి. పోషణ పక్షోత్సవాల్లో జిల్లా అధికారి రసూల్ బి అని చెప్పేసి ఆంక్షనిచ్చారు. క్యాన్సర్ నిర్మూలనకు కృషి చేయాలి అంటూ మాచర్ల వైద్య శిబిరంలో మాట్లాడుతున్న ఏసీపీ బస్వారెడ్డి. ఏకగ్రీవంగా బార్ అసోసియేషన్ ఎన్నికలు. గవర్నర్ ఆదేశించిన తీరని కష్టాలు. తెలంగాణ యూనివర్సిటీలో బాలికల హాస్టల్లో వసతులు కరువుగా ఉన్నాయి. ఇరుకుగా మారిన హాస్టల్. ఒకే భవనంలో 500 మంది వసతి. 300 మందికి సరిపోయే భవనంలో విద్యార్థులను తప్పని తిప్పలు అని చెప్పేసి వార్తించారు. నీటి ప్రవాహ ప్రాంతంలోకి వెళ్లొద్దు అని చెప్పేసి వార్తించారు. మహిళలపై దాడులను ప్రతిఘటిద్దామంటూ పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు తెలిపారు. కిరణ్ వృత్తి తీరని లోటు అంటూ ఐఫ్టీయూ మాట్లాడారు. ఎంబీఏ, ఎంసీఏ
IMBA పరీక్షల ఫీజు గడువు పొడిగింపు జరిగింది. నూతన బాలికా హాస్టళ్లు నిర్మించాలి అంటూ బాలికల హాస్టల్ ఎదుట ABVP ధర్నా నిర్వహించారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. అటహాసంగా ప్రాపర్టీ షో తరలి వచ్చిన బిల్డర్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలు, రుణ సదుపాయం కల్పించడానికి సిద్ధంగా బ్యాంకర్లు, ప్రదర్శనలో 23 స్టాళ్లు ఏర్పాటు, సాయంత్రం వరకు సందర్శనల తాకిడి. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే అద్భుత ఆవిష్కరణ, జడ్పీ చైర్మన్ విఠలరావు. నేడు కూడా కొనసాగనున్న ప్రాపర్టీ షో అని చెప్పేసి వార్తిచ్చారు. మాటలతో కాలం వేలదీస్తున్న సర్కార్, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన అస్తం పార్టీ. బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఎల్లారెడ్డిలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారట. బాలికతో వ్యభిచారం, 3 నిర్వాహకులు అరెస్ట్. కేసులో సత్వర పరిష్కారమే ధ్యేయం అని చెప్పేసి హైకోర్టు జడ్జి లక్ష్మీనారాయణ తెలిపారు అంటూ అంశాన్ని ఇచ్చారు. 10 విద్యార్థులకు ఉచిత ప్రయాణం ఉత్తది అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. అలాగే బేటీ బచావో బేటీ పడావో పై అవగాహన కల్పించారు. వన్నీ రెంజల్లు జాతీయ నూతన విద్యా విధానానికి వ్యతిరేకించాలి అంటూ జిచ్చిపల్లికి సంబంధించిన వార్త ఇచ్చారు. జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు విద్యార్థులు ఎంపికయ్యారు. ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో 3కి జైలు శిక్ష. డిగ్రీ పీజీలో చేరేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉంది అని చెప్పేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ఆఫీసర్స్ క్లబ్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. జాతీయ షూటింగ్ పోటీలకు ఎంపికయ్యారు భీమ్గల్కి సంబంధించిన వాళ్ళు. హత్య చేసేందుకు బైక్ దొంగలించిన 2 అరెస్ట్. దవాఖానాలో బాలుడు మృతి చెంది బంధువులు ధర్నా నిర్వహించారు. పాఠశాలకు శాండ్ బాక్స్ వితరణ. ధర్పల్లి మండలంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మైత్రివనం సొసైటీ ప్రతినిధులు శాండ్ బాక్స్ను శుక్రవారం అందజేయడం జరిగిందట. భీమ్గల్ ఎస్ఐని సస్పెండ్ చేయాలి అంటూ వార్తిచ్చారు. అలాగే పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. బోధనలో ఉపాధి హామీ కూలీలు సంఖ్య పెంచాలి అని చెప్పేసి ఆ అంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆటో మోటార్ ఫెడరేషన్ నాయకుడు మృతికి సంతాపం తెలిపారు. బోధనలో ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.